యు ఆల్రెడీ అందరూ సిద్ధంగా ఉన్నారా అండి దేవుని యొక్క బల్లలో పాల్గొనడానికి? నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, దిస్ ఇస్ ద మీల్ దట్ హ్యాస్ అ కెపాసిటీ టు సెట్ అస్ ఫ్రీ. ఇది ఎటువంటి భోజనము అంటే, మనం ఏదో ఈ భోజనం ద్వారా తిని ఏ రీతిగా అయితే మన రెగ్యులర్ ఫుడ్ తింటామో, మనము ఒక పూట తినిన తర్వాత ఇంకొక పూట ఆకలయ్యే భోజనం కాదంట ఇది ఎటువంటి భోజనము అంటే మనల్ని ప్రతి ఒక్క బంధకంలోంచి విడిపించే భోజనమై ఉందంట. హల్లెలూయా. సో ఐ వాంట్ యు ఆల్ టు ప్రిపేర్ యువర్ హార్ట్స్. అండ్ నేను యాక్చువల్లీ కమ్యూనియన్ గురించి బాగా మెడిటేట్ చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అండ్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ గాస్పుల్. అసలు గాస్పుల్ అంటే ఏంటి, సువార్త అంటే ఏంటి, గుడ్ న్యూస్ అంటే ఏంటి అని నేను బాగా రీసెర్చ్ చేస్తుంటే నాకు తెలిసిన విషయం ఏంటి, నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, గాస్పుల్ అంటే ఏంటి అంటే దేవుడు యేసుక్రీస్తు వారి జననము గురించి మరణము గురించి ప్రకటించడమే ఇట్స్ అ గుడ్ న్యూస్. అండ్ వెన్ వీ గో బ్యాక్ అండ్ రీడ్ ద బుక్ ఆఫ్ ఐజాయా, ఎప్పుడైతే ఐజాయాలో చదువుతామో అక్కడ ఏమని రాసుంటుంది అంటే, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఆన్ me because he has anointed me to proclaim the goodness to the poor. సో గుడ్ న్యూస్ దేని కొరకు చేయబడింది, లేకపోతే ఎందుకు దేవుడు యేసుక్రీస్తుని అనాయింట్ చేశాడు అంటే, ఈ గుడ్ న్యూస్కి పేదవాళ్ళకి ప్రకటించడానికి దేవుడు జీసస్ని అనాయింట్ చేశాడంట. అండ్ ఐ వాస్ థింకింగ్, మనం చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని ఏ రీతిగా తీసుకుంటాము అంటే, ఒక రిలీజియస్ యాక్టివిటీ లాగా తీసుకుంటాము. నేను సంఘానికి వెళ్ళాలి, లేకపోతే నేను పొద్దున్నే లేచి నేను ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ఒకవేళ నేను ఇది చేస్తున్నట్లయితే ఐఎమ్ అ గుడ్ బిలీవర్, నేను ఒక క్రైస్తవుడిని అని మనం అనుకుంటాం. కానీ బట్ ఎప్పుడైతే మనం ఈ గాస్పుల్ గురించి ఈ వర్స్ని మనం చదువుతామో, అక్కడ ఏమని రాసి ఉంటుంది అంటే, దట్ హీ హ్యాస్ బీన్ అనాయింటెడ్ టు ప్రీచ్ ద గాస్పుల్ టు ద పోర్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, హౌ డు వి ఎరాడికేట్ పావర్టీ. నేను ఒకసారి ఐ వాజ్ వర్కింగ్ ఫర్ దిస్ కంపెనీ. ఈ కంపెనీలో నేను ఎప్పుడైతే పనిచేస్తున్నానో, దట్ ఈస్ ఆల్ టు డూ విత్ పాలిటిక్స్. సో యుఎస్ పాలిటిక్స్ గురించి మేము ఎప్పుడైతే రీసెర్చ్ మార్కెట్ చేస్తున్నామో, అందరూ ఏం చేస్తారు అంటే, పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఈ ఒక క్వశ్చన్ అడుగుతారంట, ఈ అమెరికా దేశంలో ఇంత పావర్టీ ఉంది, ఇంతమంది డబ్బు లేకుండా నశించిపోతున్నారు కదా, సో మీరు గొప్ప పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఏ రీతిగా ఈ పావర్టీని మన కంట్రీలోంచి తీసివేయొచ్చు అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటే, వీళ్ళంతా డిఫరెంట్ సొల్యూషన్స్ ఇస్తారంట. కొంతమంది ఏమో మనం జాబ్స్ని ఇంక్రీజ్ చేద్దామంటారంట, కొంతమంది ఏమో ఎక్కువ ట్యాక్స్ కట్ చేసి పేదవాళ్ళకి ఇంక్రీజ్ చేద్దాము. సో పీపుల్ ఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ ఆన్సర్స్. కానీ దేవుని యొక్క వాక్యంలో చూసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఏ రీతిగా మనము పేదరికాన్ని తీసివేయొచ్చు అంటే, ఎక్కడైతే సువార్త విత్తబడుతుందో అక్కడ నుంచి పావర్టీ వెళ్ళిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామండి, ఓ 4-5 బిజినెసెస్ చేయాలి, లేకపోతే ఇంకేదో చేస్తే దేవుడు మనల్ని కనికరించి మనల్ని ఆశీర్వదిస్తాడు అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఏం సెలవిస్తుంది అంటే, ఎక్కడైతే ఆయన సువార్త విత్తబడుతుందో అక్కడ నుంచి ప్రతి ఒక్క పావర్టీ కానీ, ప్రతి ఒక్క బంధకము కానీ, ఏదైతే సాతాను దగ్గర నుంచి వచ్చిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి గురించి ఆ మాట ప్రకటించబడుతుందో అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాయి అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. And today, even as we are meditating on the body and the blood of Jesus, యేసుక్రీస్తు వారి శరీరము ఆయన రక్తము గురించి మనం ధ్యానిస్తుంటే, మీకు ఈరోజు ఏం తెలియాలి అంటే, మీరు మేబీ పావర్టీలో ఉన్నారేమో, కటిక చీకట్లో ఉన్నారేమో, లేకపోతే ఇంత పేదరికంలో మీరు ఉన్నారేమో. కానీ ఒకవేళ మీరు నిజమైన సువార్త కింద మీరు కూర్చున్నట్లయితే, ఈరోజు ఏదైతే దేవుని దగ్గర నుంచి కాదో అది మీ జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన సువార్త ద్వారా ఏదైతే బ్లెస్సింగ్స్ దేవుడు మన కొరకు ప్రిపేర్ చేసి పెట్టాడో అవన్నీ ఈరోజు మనం బల్లతో పాటు పొందుకోబోతున్నాము అని నేను నమ్ముతున్నాను. ఆమేన్. Amen. Come on, let us all turn our Bibles to the book of chapter Revelation, chapter 1. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. And let's read the verse 17 and 18. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 17-18 వచనాలు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆమేన్. ఇది మనము రెవల్యూషన్ చాప్టర్ 1 చూసుకున్నట్లయితే, యోహాను అంటే జాన్ ఇస్ రైటింగ్ దిస్ బుక్. జాన్ ఎప్పుడైతే ఈజ్ హ్యావింగ్ అ స్పిరిచువల్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్, ఆత్మీయ రెల్మ్లో అంట దేవుడు యోహానుతో మాట్లాడుతూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తున్నాడు. సో మొదటిగా దేవుడు తనని తాను ఏ రీతిగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు యోహానికి అంటే, మొదటిగా అంటున్నాడు, డూ నాట్ బి అఫ్రేడ్. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ సంబడి దట్
చాలాసార్లు మనము దేవుణ్ణి నమ్ముతాము, చాలాసార్లు ఆయన వాగ్దానాలు మన జీవితంలో నిలిచి ఉన్నాయి అని మనం నమ్ముతాము. కానీ ఏం జరుగుతుంది మన జీవితంలో అంటే, మన పరిస్థితులు ఎప్పుడైతే క్షీణిస్తున్నాయో, లేకపోతే మన పరిస్థితులు ఎప్పుడైతే మనకు అనుకూలంగా వెళ్ళట్లేదో, మనం మొదటిగా ఏం చేస్తాము అంటే మనం పరిస్థితులను చూసి భయపడతామంట. ఎప్పుడైతే మనం భయపడతామో అదేం జరుగుతుందో తెలుసా అండి, మన జీవితంలో ఏవైతే దేవుడు మన జీవితంలో మూసేసిన ద్వారములు ఉన్నాయో, భయము ఏం చేస్తుంది అంటే ఆ ద్వారములను తెరవడం మనం చూస్తున్నాము. అందుకే ఎప్పుడైతే యోహాను దేవునితో ఎన్కౌంటర్ అవుతున్నాడో, ఎప్పుడైతే ఆయన బ్యూటీని చూశాడో, లేకపోతే ఆయన మహిమని చూశాడో, మొదటిగా యోహాన్ ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నాడంట దేవుడిని చూసి. సో మొదటిగా దేవుడు ఎప్పుడైతే యోహాన్ని చూస్తున్నాడో, హీ సేయింగ్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ యూ టు నో is do not be afraid because I am the first and I am the last. మనము ఎందుకు భయపడద్దు తెలుసా అండి, క్రైస్తవులాగా లేకపోతే యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళలాగా మనం ఎందుకు భయపడొద్దు అంటే, మనం లేకముందు ఆయన ఉన్నాడంట, అండ్ తరతరములు ఆయన ఉంటాడంట, ఎండ్ వరకు ఆయన ఉంటాడంట. అండ్ ఐ రియలీ లైక్ హౌ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ సేస్, ఇట్ సేస్ దట్ హీ నోస్ యువర్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన ఎటువంటి దేవుడై ఉన్నాడు అంటే, మనము పుట్టిన తర్వాత నుంచి మన మరణము వరకు ఏ రీతిగా ఉంటుందో మనకు తెలియదు, కానీ మనల్ని పిలిచి ఎన్నుకున్న దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ ఎండ్ నుంచి నీ బిగినింగ్ వరకు నాకంతా తెలుసు. సో నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్ముతున్నావో, నువ్వు భయము అనేది నీ జీవితంలో పెట్టుకోకూడదు, కానీ నువ్వేం చేయాలి అంటే విశ్వాసముతో ఉండాలి అని అంటున్నాడు. అండ్ ఐ వాంట్ యూ టు నో దట్ కమ్యూనియన్ ఈజ్ అ ఫెయిత్ థింగ్. ఈ స్పిరిచువల్ దాంట్లో కొన్ని థింగ్స్ ఉన్నాయంటే, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఐ బిలీవ్. లెట్ ఇట్ బీ స్పీకింగ్ ఇన్ టంగ్స్, మనం భాషలో మాట్లాడడం కానీ, లేకపోతే టైత్ చేయడం కానీ, కమ్యూనియన్ కానీ, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ కానీ, ఇవేం చేస్తాయంటే దీస్ ఆర్ కాల్డ్ ఫెయిత్ థింగ్స్. ఒకవేళ మీరు వాటిలో విశ్వాసము పెట్టినట్లయితే అవేం చేస్తాయి అంటే మీకు కొన్ని అన్నోయింగ్ పవర్ని అది ఇస్తుందంట. అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఓవర్కమ్ అయ్యే శక్తి దేని నుంచి వస్తుంది అంటే, ఎప్పుడైతే నువ్వు నీ విశ్వాసాన్ని ఆయన వాక్యములో నువ్వు పెడతావు. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ యూ that the body and the blood of Jesus Christ, యేసు క్రీస్తు వారి శరీరము ఆయన రక్తము అంట మన కొరకు అంట విరగ్గొట్టబడింది. ఎందుకంటే దాన్ని మనము భుజించి అంట తరతరములుగా మనము అలైవ్ ఉండడానికి ఆయన శరీరాన్ని దేవుడు మనకిచ్చాడంట. ఒకవేళ నువ్వు నీ విశ్వాసాన్ని ఆయన శరీరంలో నువ్వు పెడుతున్నట్లయితే, ఒకవేళ నీ విశ్వాసాన్ని ఆయన శరీరంలో, హీ డిడ్ ఇట్ ఫార్ మీ, నా కొరకు ఆయన చేశాడు అని ఒకవేళ మీరు నమ్ముతున్నట్లయితే, ఐ వాంట్ టు టెల్ యూ దట్ యూ డోంట్ హ్యావ్ టు బీ అఫ్రేడ్. మీరు భయపడాల్సిన పని లేదు. మీ జీవితం ఏ రీతిగా ఉండబోతుందో అని మీరు ఆందోళన పడాల్సిన పని లేదు. ఇంకా నా జీవితము ఇక్కడి వరకే ఎండ్ అయిపోతుందేమో అని మీరు అనుకోవాల్సిన పని లేదంట. ఎందుకంటే ఆయనే ఆది అయి ఉన్నాడంట, ఆయననే అంతమై ఉన్నాడంట. యాజ్ లాంగ్ హ్యాస్ సీటెడ్ ఆన్ ద థ్రోన్, యాజ్ లాంగ్ హ్యాస్ సీటెడ్ ఆన్ ద థ్రోన్, ఆయన సింహాసనము పైన కూర్చునేంత వరకు తన బిడ్డల్ని సిగ్గుపరచను అని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు మన తల ఎత్తే దేవుడై ఉన్నాడు, కానీ మన సిగ్గుపరిచే దేవుడు కాడంట. సో ఈరోజు మనం ఆయన బల్లలో ఏ రీతిగా పాల్గొంటాము అంటే, ఓడిపోయిన వాళ్ళలాగా మనం పాల్గొనట్లేదు, కానీ ప్రతి ఒక్క విజయాన్ని పొందుకున్న దేవుని యొక్క బిడ్డలు వలె మనం ఎప్పుడైతే దాన్ని భుజిస్తున్నామో, దేవుని యొక్క గొప్ప శక్తి మీ పైకి వచ్చునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. And I want to tell you something very interesting. Let's go to verse 18. It says that I am the living one, I died. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, యోహానుతో మాట్లాడుకుంటూ, నేను ఐఎమ్ అ లివింగ్ గాడ్, కానీ ఒక టైం వచ్చింది, ఆ టైంలో నేను మరణించాను, కానీ దాని కొరకు కాదు మీరు ఆలోచించాల్సింది. బట్ లుక్, ఐ ఆమ్ అలైవ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ మోర్. దాని అర్థము ఏంటి? యేసుక్రీస్తు వారు ఏమని అంటున్నారు అంటే, ఒక టైంలో మరణము ఏలింది ఈ భూమినంతా, కానీ ఆ మరణము కోసము నేను మరణించి ఆ మరణం అనే మాటనే నేను తీసివేశాను అని యోహానికి చెప్తున్నాడు. అండ్ దెన్ ఐ రియలీ లైక్ దిస్ వర్స్. ఇట్ సేస్, అండ్ ఐ హోల్డ్ ద కీస్ ఆఫ్ డెత్ అండ్ గ్రేవ్. యేసుక్రీస్తు వారు కేవలం మరణించలేదంట. ఆయన ఎందుకు మరణించాడు అంటే, ఆయన మరణించి ఏదైతే ఈ పాతాళం ఒక తాళం చెవులు ఉన్నాయో వాటిని ఎప్పటికీ దేవుడు తీసివేశాడంట. సో ఒకవేళ నేను హెల్కి వెళ్తానేమో నువ్వు భయపడుతున్నట్లయితే, లేకపోతే మరణము నా జీవితం పైన వస్తుందేమో నువ్వు భయపడుతున్నట్లయితే, యేసుక్రీస్తు వారు యోహానుతో మాట్లాడుతూ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, నువ్వు మరణము గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మరణము నీ జీవితం పైన రావాలి అంటే దాని తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంట అండి?
యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయంట. అండ్ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, ఆ తాళము చెవి నా దగ్గర ఉన్నంత వరకు ఎటువంటి పాతాళం ఒక శక్తి మీ పైన పని చేయదు, ఎందుకంటే నా శక్తి మాత్రమే మీ జీవితం పైన పని చేస్తుంది అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఇఫ్ వి గో బ్యాక్ అండ్ రీడ్ ద బుక్ ఆఫ్ జాన్, మనం ఎప్పుడైతే యోహాన్ చదువుతామో అక్కడ ఏమని రాసి ఉంటుంది అంటే, మీ పితరులు మన్నాను తినను చనిపోయారు. అంటే తినినను చనిపోయారంటే దాని అర్థం ఏంటండి? ఏదైతే పరలోకంలోంచి వస్తుందో అది ఎప్పుడైతే మీరు తింటున్నారో మీరు యాక్చువల్లీ చనిపోకూడదు. కానీ యాన్సిస్టర్స్ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు అంటే, వాళ్ళ అవిశ్వాసము ద్వారా వాళ్ళు ఏం చేశారంటే, ఏదైతే వాళ్ళని బ్రతికించవచ్చో అది తిన్నా కానీ వాళ్ళు మరణించారంట. కానీ యేసుక్రీస్తు వారు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏమని చెప్తారంటే, బట్ హూ ఎవర్ ఈట్స్ దిస్ బ్రెడ్ విల్ నాట్ డై. ఇజ్రాయెల్ ప్రజలకి ఆప్షన్ ఉంటే మీరు బ్రతకాలా మరణించాలా అని, కానీ దేవుడు మనకు ఆప్షన్ పెట్టలేదంట. నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా నువ్వు మరణించవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఆయన శరీరము ఆయన బల్లలో నువ్వు పాల్గొంటున్నావంటే దాని అర్థము ఏంటి అంటే, నువ్వు మరణించవు, ఎప్పటికీ మరణించవు. కానీ నువ్వు ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు యుగ యుగము వరకు బ్రతుకున్నాడో ఆ రీతిగా నీ ఆత్మ యుగ యుగము వరకు బ్రతుకుంటుందంట. మరణము లేకపోతే పాతాళము నీ పైన కానీ నీ కుటుంబము పైన కానీ రాదు, ఎందుకంటే దాని తాళము చెవులు నా దగ్గర ఉన్నాయని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. This is just not a sermon today, but this is my heart's desire that you understand the power in the body and the blood of Jesus. ఏదో ఇంకొక సర్మన్ ప్రీచ్ చేయాలని కాదండి. ఇది ఏంటి అంటే, దిస్ ఇస్ ద ట్రూత్. ద వర్డ్ ఆఫ్ లార్డ్ హ్యాస్ ఇట్స్ లైఫ్ అండ్ స్పిరిట్ అంట. ఎప్పుడైతే ఆయన వాక్యము విత్తబడుతుందో జీవము ఆత్మ విత్తబడుతుంది అంట. ఒకవేళ మీరు పొందుకున్నట్లయితే, ఇప్పటి వరకు ఎటువంటి మరణమైన థింగ్స్ మీ జీవితం పైన ఎస్టాబ్లిష్ అయ్యాయో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి మాత్రం నీ జీవితం పైన ఎటువంటి మరణము నిన్ను ఏలదు అని నేను నమ్ముచున్నాను. మరణము నీ జీవితం పైన కట్ ఆఫ్ అయిపోయింది అని నేను నమ్ముచున్నాను. కేవలము ఆయన శరీరము ఏదైతే మన కొరకు ఇవ్వబడిందో అది ఏ రీతిగా అయితే బ్రెడ్ ఆఫ్ లైఫ్ అయి ఉందో, మీరు దాన్ని భుజిస్తుండగా లైఫ్ అండ్ లైఫ్ ఇన్ మచ్ మోర్ అబండెన్స్ మీ జీవితం పైన విడుదలవునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మీరు ఏదైతే బ్రెడ్ మీ చేతిలో పట్టుకుంటున్నారో అది కేవలం ఒక రొట్టె ముక్క కాదంట అండి. ఇట్స్ ద ఫినిష్డ్ వర్క్ ఆన్ ద క్రాస్. సిలువ పైన ఏదైతే ముగించబడిందో, నువ్వు ఎప్పుడైతే దాన్ని నీ చేతిలో పట్టుకుంటున్నావో నువ్వు ఏమని ప్రకటిస్తున్నావు అంటే, ఏదైతే నా యేసుక్రీస్తు నా కొరకు ముగించాడో దాన్ని నమ్ముతున్నాను. ఏ రీతిగా అయితే ఆదాము అప్పుడు ఆ గార్డెన్లో తిని పడిపోయాడో, నేను ఆయన శరీరము తిరిగి యుగ యుగములు బ్రతుకుతున్నాను అనే డిక్లరేషన్ మీరు చేస్తున్నారంట. హల్లెలూయా.